చేశారు ట్రంప్. సార్ మరొక బ్రేకింగ్, పిఠాపురం వర్మకి 1+1 గన్మ్యాన్ ఇచ్చారు, క్యాబినెట్ విస్తరించబోతున్నారట, ఆయనకి పదవి వస్తుందని జరుగుతున్న ప్రచారం ఏంటి ఈ పరిణామం? చెప్పండి మీ దయానంద. కాదు, జనరల్గా ఈ టైంలో అవును, నేను ఉదయం చూశాను వీటిలో. చాలా రోజులుగా ఇప్పుడు పిఠాపురంలో మొన్న పవన్ కళ్యాణ్ సమీక్ష స్వయంగా చేసి, చాలా పెద్ద సమీక్ష, అందులో పాల్గొన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు చెప్పారు, చాలా క్యాండిడ్గా ముఖమాటం లేకుండా మాట్లాడారని. రెండోది పదవి దాని తన కోసం అది పోటీ విరమించుకొని తర్వాత ప్రచారం చేసి ఇవన్నీ చేసిన వర్మకు తగిన న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ చేస్తామన్నారు, అది చేయలేదు. ఆ తర్వాత పదవుల్లో కూడా ఆయనకు తగింది దక్కలేదనే అభిప్రాయం ఉంది. వర్మ అయితే ఎప్పుడు విశ్వాసంగా ఉన్నాం, తనకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబులో ఆయన ముఖ్యంగా చంద్రబాబు అంటున్నా లోకేష్కి ఎక్కువ సన్నిహితుడు. అవును, వర్మ మోర్ క్లోజ్ టు నారా లోకేష్ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు లోకేష్ కదా రాను లోకేష్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు వాస్తవంగా. కాబట్టి వర్మకి ఇది ఇవ్వడం వెనుక 2 కారణాలు. ఒకటి అంతర్గతంగా అక్కడ ఉన్న సమస్యలు, వీటి మధ్య ఆయనకు భద్రత ఉండాలనేది ఒకటి కావచ్చు. రెండవది ఆయన స్టేచర్ ఏదో పెరగబోతుంది, ఆయనకు అధిష్టానం. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే మాకు రక్షణ కావాలి, మాకు గన్మెన్లు కావాలంటే కోర్టులు ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఎట్లాగో ఇవ్వడం లేదు. ఇప్పుడు జగన్ గొడవ కూడా అదే కదా, నా కారు సరిగ్గా లేదు ఇదంతా అని. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంకేతం అనుకోవాలి. వర్మకి ఏదో బిగ్ ప్రమోషన్ ఏదో రాబోతుంది. బహుశా దానికి పవన్ కళ్యాణ్ అండ కూడా ఉండొచ్చు ఆయన, ఎందుకంటే పిఠాపురంలో పవన్కి తెలియకుండా జరగదు కదా. కాబట్టి మంచిదే, ఎవరికేం పదవులు వచ్చినా వాటిని ప్రజల కోసం, స్థానిక అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఉపయోగిస్తే మనం స్వాగతించవచ్చు. మీడియా స్పెక్యులేషను, పరిశీలకుల భావన మటుకు ఆయనకు కీలకమైన పదవి వస్తుందని. అంటే మీరు మంత్రివర్గం అంటున్నారు, మంత్రివర్గ విస్తరణ 2 ఏళ్ల వరకు జరగదేమో అని ఇదివరకు విన్న మాట. అది మరి ఈయన కోసం ఏమన్నా ఎక్సెప్షన్ ఇస్తే అది వేరే, కానీ ఆ స్థాయిలో ఏదో జరుగుతుంది అంతవరకు, అది ఖాయం. థ్యాంక్ యూ సో మచ్.